మహేంద్రనగరం మహారాజు చాలా పరాక్రమవంతుడిగా పేరు గడించాడు. ఆయన తన జీవితకాలంలో రాజ్యాన్ని న్యాయంగా, ధర్మంగా పరిపాలించాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడి పేరు వీరేంద్రుడు, చిన్నవాడి పేరు ధీరేంద్రుడు. మహారాజు తన తదనంతరం రాజ్యాన్ని తన కుమారులైన వీరేంద్ర, ధీరేంద్రులకి సమానంగా విభజించి ఇచ్చాడు. వీరికి శివనగరం, ధీరికి విష్ణునగరం అన్న పేర్లతో రాజధానులు ఏర్పాటు చేసి వేరువేరు రాజ్యాలుగా పాలించడానికి అప్పగించాడు. 2 తెలివైన వాళ్ళు, ప్రజాభిమానం కలవాళ్లు. కాని వారి పాలనలో చిన్న చిన్న తేడాలు ఉండేవి. ఒకసారి శివనగరంలో వరుసగా 4 నెలల పాటు వర్షాలు కురవలేదు. దాంతో ఆహారం కొరత ఏర్పడింది. ప్రజలు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక వలసలు వెళ్లడం ప్రారంభించారు. అది చూసి వీరేంద్రుడు చలించిపోయాడు. తీవ్రంగా ఆలోచించాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? నా ప్రజల కష్టాలను ఎలా తీర్చాలి అని తలపట్టుకున్నాడు. అప్పుడు అతనికి ధీరేంద్రుడు గుర్తుకొచ్చాడు. ఈ సమయంలో నా తమ్ముడి సలహా తీసుకోవడం మంచిది అని భావించాడు. అదే సమయంలో విష్ణునగరంలో ధీరేంద్రుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నాడు. అక్కడ అధిక వర్షాలు కురవసాగాయి. వర్షాల వల్ల వరదలు రావడంతో పంటలు పాడైపోయాయి. చేతికి అంది వచ్చే సమయంలో పంట నీటిపాలైంది. అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ బాధపడసాగాడు. ఈ సమస్య పరిష్కారానికి తన అన్న దగ్గరకు వెళ్లి సలహా తీసుకోవాలని అనుకున్నాడు. మరునాడే వీరేంద్రుడు, ధీరేంద్రుడు కలుసుకున్నారు. మనం కలిసికట్టుగా ఈ సమస్యను పరిష్కరించగలం అని నిర్ణయించుకున్నారు. వీరేంద్ర తన తమ్ముడి ముందు ఓ ప్రతిపాదన ఉంచాడు. తమ్ముడు, నా వద్ద నీళ్లు లేవు. అందుకే నా రాజ్యం కరువు కొరల్లో చిక్కుకుంది. కాని నీ వద్ద నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. నీ రాజ్యం మునిగిపోకుండా ఒక కాలువ నిర్మించి ఎక్కువగా ఉన్న నీటిని నాతో పంచుకో. అందుకు ప్రతిఫలంగా నేను నీకు ఆహారం సరఫరా చేస్తాను. అన్నా, నీ ఆలోచన అద్భుతం అంటూ ధీరేంద్ర ఆ ప్రతిపాదనను ఆనందంగా అంగీకరించాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఒక గొప్ప కాలువ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కాలువ విష్ణునగరంలోని జలాశయాల నుండి శివనగరానికి నీటిని తీసుకురావడం, అదే సమయంలో శివనగరంలోని గోదాముల నుండి ఆహార పదార్థాలను విష్ణునగరానికి పంపడం అనే విధంగా రూపొందించారు. ఈ కొత్త మార్గంతో 2 రాజ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ప్రజలు సంతోషంగా జీవించారు. వలసలు తగ్గిపోయాయి. రాజులు మంచి పేరు తెచ్చుకున్నారు. మిగిలిన రాజ్యాల రాజులు కూడా వీరి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరూ కలిసి పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి ఈ అన్నదమ్ములు నిరూపించారు. అలా వీరేంద్ర, ధీరేంద్ర వారి తెలివితో మాత్రమే కాకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే స్ఫూర్తితో పరిపాలన సాగించి ఇద్దరు గొప్ప రాజులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. అతడు చాలా జిత్తులమారి తెలివితేటలు కలవాడు. అతని మనస్తత్వం తెలిసి ఎవ్వరూ అతనితో కలిసేవారు కాదు. ఒకనాడు ఆ వ్యాపారి పక్క ఊరి సంతకు బయలుదేరాడు. అయితే అతను చాలా విచారంగా నడక సాగిస్తూ ఉన్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగోలా లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమైంది అతనికి. అంతలో దారిలో ఒక రైతు ఆ వ్యాపారికి తారసపడ్డాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి వ్యాపారి వెళుతున్న గ్రామానికే సంత పని మీద వెళ్తున్నాడు. అతన్ని చూడగానే వ్యాపారికి పల్లెటూరి రైతు అంటే ఏం తెలియని అమాయకుడు అనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే సునాయాసంగా లాభం సంపాదించడానికి వ్యాపారి బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు. రైతును చూసి, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని గర్వంగా వ్యాపారి అడిగాడు. సంతకు వెళ్తున్నానయ్యా అని రైతు వినయంగా జవాబు చెప్పాడు. అరే అలాగా, నేను అదే సంతకు వెళ్తున్నాను. ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి దారిలో కాలక్షేపానికి
ఏమైనా కథలు చెప్పుకుందామా అని వ్యాపారి అడిగాడు. కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. అందులోనూ ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి, కమ్మని నేస్తమైనా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. కాలక్షేపంతో పాటు మన తెలివితేటలకు ఒక విలువ కూడా ఉంటే బావుంటుంది కదా. కాబట్టి కథకి పందెం కడితే రంజుగా ఉంటుంది. ఏమంటావ్ అన్నాడు వ్యాపారి. పందెం అంటే ఎలాంటిదయ్యా అని ఏమీ అర్థం కాక అడిగాడా రైతు. ఇద్దరం చెరొక కథ చెబుదాం. ప్రతి కథ నమ్మడానికి వీలు లేనంత అభూత కల్పనలతో, అంటే పచ్చి అబద్ధంగా ఉండాలి. ఆ అబద్ధం నమ్మడానికి వీలు లేదని ఇద్దరిలో ఏ ఒక్కరైనా సందేహం వెలుబుచ్చితే అతడు రెండో వాడికి 100 రూపాయలు చెల్లించాలి. ఇది పందెం, సరేనా అని వ్యాపారి అడిగాడు. పాపం భయస్థుడైన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కాని జిత్తులమారి వ్యాపారి నయవంచనలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది, వ్యాపారి రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. సరే, ముందు నువ్వు కథను మొదలుపెట్టు అన్నాడు వ్యాపారి. వయసులో పెద్దవారైనా మీరే ముందు కథ చెప్పండయ్యా అని రైతు పట్టుబట్టాడు. వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరింది పాలే అన్నట్టు వ్యాపారి కోరింది అదే, రైతు ఒత్తిడి చేసింది అదే. దాంతో టపీమని వ్యాపారి అంగీకరించి మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోపల పొంగిపోయాడు. అతను కథను ఇలా ప్రారంభించాడు. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఒంటెల వర్తకుడు ఉన్నాడు. అతని వద్ద 25 ఒంటెలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకదాని ముక్కుకు మరొక దాని ముక్కుకు పెద్ద పెద్ద తాళ్లతో కట్టి ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్క ఒంటి మీద 100 బారువుల ఖర్జూరపు పండ్లు, 100 బస్తాల చింతపండు, 100 బుట్టల తాటి బెల్లం వేసుకుని బద్రీనాథ్కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారి కుమార్తె తలంటుకుని జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కు తీస్తోంది. ఇంతలో ఒక పెద్ద గండబేరుండు పక్షి ఆ ఎడారిలో ఎగురుతూ క్రింద ఉన్న ఒంటెలను చూసింది. అసలే అది ఆకలి మీద ఉందేమో. వెంటనే ఒక ఒంటెను కాళ్లతో తన్నుకుని కోడి పిల్లలను గ్రద్ద తన్నుకుని పోయినట్లు పైకెగిరిపోయింది. చాలా విచిత్రం. అది ఎంత పెద్ద గండబెరుండు పక్షో, దానికి ఎంత బలముందో కాని క్రిందనున్న పర్వతాల్లాంటి 25 ఒంటెలు ఒకదాని ముక్కు మరొకదానికి తాళ్లతో కట్టిబడి ఉండడం వల్ల అన్నీ కూడా దాని వెంటే పైకెగిరిపోయాయి. గాల్లో ఉన్న ఒంటెలు గిజగిజ తన్నుకోవడంతో పక్షికి పట్టు తప్పింది. లటుక్కున కాళ్ళ సందునున్న ఒంటె జారి కింద పడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజరా పడిపోయాయి. అవి అలాగా పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరిచాయి. ఇంతలో క్రింద తలారు పోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవ ఏమిటా అని తలపైకెత్తి చూసింది. అంతే, పైనుండి క్రింద పడుతున్న 25 ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కోటి చిన్న సైజు చెరువంతా ఉంటుంది. మొత్తం 25 ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి. రాజకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాజకుమారికి తీవ్ర ఇబ్బంది కలిగింది. ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికెత్తె రాజకుమారి కన్నుల్లోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబురుమాలలో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది అని ఆ వ్యాపారి తన వంతు కథను పూర్తి చేశాడు. కాని రైతు ఏ రకమైన సందేహాన్ని బయటపెట్టలేదు. పాపం వ్యాపారి నిరుత్సాహపడి బెక్కమొహం వేశాడు. ఇంకా చేసేది లేక రైతు వంతు కథను మొదలుపెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు. మా నాన్నగారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు. ఆయనకు 200 జతల ఎడ్లు, 500 ఆవులు, 1000 ఎకరాల మాగాని, పెద్ద మండువాలోగిలి ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు. మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింతపువ్వు రంగు గుర్రం అంటే మా నాన్నకు పంచ ప్రాణాలు. దాన్ని చూసి అందరూ ముచ్చటపడేవాళ్లు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్లి సామానులు వేసుకుని
ఇంటికి వస్తుండేవాడు. ఒకసారి సంతకు వెళ్లి వస్తుండగా గుర్రం మీద జీను రాసుకుని గుర్రం వీపు మీద పుండు పడింది. సంత నుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకుని మా నాన్న వస్తూ ఉండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీద ఉన్న పుండిపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. వాన చినుకులు పడడంతో గుర్రం వీపు మీద మొలకలు రావడం మొదలుపెట్టాయి. అలా మొలిచిన మొక్కలతో గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారైంది. మరికొన్నాళ్లకు ఆ పొలం పండి కోతకు సిద్ధమైంది. ఆ పొలం కొయ్యడానికి 200 మంది పనివాళ్లను మా నాన్న పెట్టాడంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో. ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమలు దిగుబడి వచ్చిందట. ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి, షావుకారు గారు, నేను చాలా పేదవాణ్ణి, పిల్లలతో నానా బాధలు పడుతున్నాను. దయచేసి 4 బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండాయే. మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న 4 బస్తాల గోధుమలు తీసుకుని వెళ్లిపోయాడు. కాని ఆ బాకీని ఎప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి ఏ లోకాన ఉన్నాడు, రుణ విముక్తుడు అవుతాడు అని రైతు తన కథను ముగించాడు. ఇప్పుడు వ్యాపారి పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి వ్యాపారి తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే 100 రూపాయలు రైతుకు ఇచ్చుకోవాల్సిందే. పోనీ డబ్బు కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి అనే సందేహం వచ్చిపడింది. అది బయటికి చెబితే నిర్ణయం ప్రకారం 100 రూపాయలు ఇచ్చుకోవాల్సిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్ధం అని తెలిసినా సహించినా వ్యాపారి తండ్రి అప్పుగా 4 బస్తాల గోధుమలు తీసుకోవడేమిటి కర్మ? ఇక వ్యాపారి 4 బస్తాల గోధుమలైనా రైతుకు ఇచ్చుకోవాలి, లేదా 100 రూపాయలైనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు వ్యాపారి పని అడకత్తెరలో పోకచెక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పు కంటే అవమానమే చౌక. అంటే 4 బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్ధం అనేసి 100 రూపాయలు వదులుకోవడమే నయమని నిశ్చయించుకున్నాడు. అందుచేత నీవు చెప్పిన కథ అంతా పుక్కిడి పురాణం అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు 100 రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం వ్యాపారి బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు. కాని చివరికి తను తవ్విన గోతిలో తానే పడ్డాడు. ఈ కథ ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే, పైకి అమాయకంగా కనిపించినంత మాత్రాన వారిలో తెలివితేటలు లేనట్టు కాదు. ఎవరి సామర్థ్యం వారికి ఉంటుంది. అలాగే ఒకరు జిత్తులమారి తెలివితేటలతో ఎత్తులు వేస్తే చివరికి వారు చిత్తుకాక తప్పదు. అందుకే మనం ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.